రోజు నువ్వు అన్నావు ఉచిత విద్యుత్తుని గురించి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడావు నువ్వు 2004 ముందు? ఉచిత విద్యుత్ అంటే అది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే తప్ప ఎక్కడా కూడా ఆచరణ సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడినటువంటి వాడి. అటువంటి వాడివి ఎవరన్నా పాప విద్యుత్ ఛార్జీలు పెరిగితే వాళ్ళని తుపాకీతో కాల్చి చంపినటువంటి వాడివి బషీర్బాగ్లో. అటువంటి వాడి పాపం రైతుల మీద ఉచిత విద్యుత్ మీద ఎక్కడ లేనటువంటి ప్రేమ వలకపోస్తా రాజశేఖర రెడ్డి గారు తెచ్చారా, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా ఉచిత విద్యుత్ పథకాన్ని అని చెప్పి అయోమయానికి గురయ్యేటట్టుగా పాపం నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. అంటే ఉచిత విద్యుత్తు, రైతులు, రైతాంగాన్ని గురించి ఎక్కడ లేనటువంటి ప్రేమంతా ఈరోజు వలకపోసి మాట్లాడావు. నువ్వు లాస్ట్కి ఉచిత విద్యుత్తు ఇవ్వలేము అని చెప్పి దాని గురించి మాట్లాడితే డిస్కమ్లకు సంబంధించినటువంటి బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాదాపుగా మూసివేసేటువంటి గిసికి డిస్కమ్లు అయితే కొన్ని యూనిట్లు షట్ డౌన్ అయిపోయాయి. ఈరోజు మనం చూస్తే కొన్ని యూనిట్లు అసలు నడవకుండా పోయాయి, మూతపడిపోయాయి. ఏదైతే పవర్ ధర్మాలకు సంబంధించినటువంటి పవర్లు రావాలనో దానికి సంబంధించినటువంటి డిస్కమ్లకు నువ్వు అన్నిటికీ బకాయిలు పెట్టేస్తే వాళ్ళు పాపం ఆ డిస్కమ్లు పవర్ కొని ఇవ్వలేక అప్పులు పాలై మూసివేసేటువంటి పరిస్థితికి ఏర్పడ్డాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి బకాయిలు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం బకాయిలు పెడితే సబ్సిడీకి సంబంధించినటువంటి బకాయిలు పెడితే డిస్కమ్లు ఇబ్బంది పడతాయి. దానివల్ల వాళ్ళు సమర్థవంతంగా విద్యుత్ కొనుగోలు చేసి లేదా విద్యుత్తును ఉత్పత్తి చేసి రైతాంగానికి ఇవ్వలేరు అని చెప్పి ఆ బకాయిలు మొత్తం చెల్లించడం జరిగింది. రైతులకు సంబంధించి ఈరోజు ఉచిత కరెంటు భవిష్యత్తులో నిరాటంకంగా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా శాశ్వత ప్రాతిపదికన అందించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సెకీతో ఒప్పందం కుదుర్చుకొని ₹2.49 ఈరోజు ఆయన ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదుర్చుకుంటే దానికి సంబంధించినటువంటి ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రావాలి అంటే మనం సెంట్రల్ గ్రిడ్ని వాడుకోవాలి. దానికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటివి కట్టాలి. దాన్ని కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఈరోజు 2021 15 జనవరిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించి 62,000 కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మాటల్లో. ఒకవేళ ఈ వేవర్ అనేది 2021లో ఇచ్చారు. ఒకవేళ ఈరోజు వేవర్ తీసిన పాపం నీ ప్రభుత్వం అధికారంలో ఉంది, నువ్వే కేంద్రంలో చక్రం తిప్పుతున్నావు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ వేవర్ ఏదైతే ఇచ్చారో ఆ వేవర్ కొనసాగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటే నీ నోటుకుండా వచ్చినట్టుగా ఆ 62,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం భరించాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి నువ్వు అన్నీ మాట్లాడావు కదా. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏదైతే సెకీతో ఉందో దాన్ని నీకు ధైర్యం ఉంటే నువ్వు రద్దు చేయగలవా? రద్దు చేస్తాను దాని గురించి విమర్శిస్తున్నావు, ఆపేస్తున్నావు. దాని ఇదిగో నేను రద్దు చేస్తానని చెప్పి నువ్వు మాట్లాడగలవా? కాబట్టి అనేక కష్ట నష్టాలు వచ్చి విద్యుత్ రంగం ఎన్ని రకాలైనటువంటి కష్టాలు మనం చెప్పాల్సినటువంటి పని లేదు. బొగ్గుకు సంబంధించి ఇబ్బంది పడ్డాం, కోవిడ్లో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇబ్బంది పడ్డాం. బొగ్గు మార్కెట్ ఈరోజు మొత్తం మీద అతలాకుతలం చేసి రేట్లు ఏ విధంగా అప్ అండ్ డౌన్స్ వచ్చిందో చూసాం. ఎక్కడన్నా కొందామన్నా కూడా బొగ్గు దొరకనటువంటి పరిస్థితులను మనం ఎదురు చేయి. వీటన్నిటిని చూసి వీటన్నిటిని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమర్థవంతంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి వినియోగదారుడికి కానీ రైతులకు అందజేయడంలో అడుగులు వేసిందనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. గత ఆగస్టు నెల చూసాం. సాధారణంగా ఆగస్టు నెల వచ్చేటప్పటికి ఎండాకాలం విద్యుత్ వినియోగం ఎక్కువ ఉంటుంది. ఆగస్టు నెల వచ్చేటప్పటికి తగ్గుముఖం పడుతుంది. దాని ప్రకారం మనం అంచనాలు తయారు చేసుకున్నాం. అంచనాలు తయారు చేసుకుంటే రోజువారీ గ్రిడ్ వేసవిలో ఏదైతే ఉందో రోజువారీ గ్రిడ్ డిమాండ్ 230 మిలియన్ యూనిట్లు అయితే దాదాపుగా మనం 170 నుంచి 185 మిలియన్ యూనిట్లకి ఆగస్టు నెలకు వచ్చేటప్పటికి తగ్గిపోతుంది అనుకుంటే ఏమాత్రం తగ్గకుండా ఈసారి విద్యుత్ వినియోగం అనేటువంటిది సాధారణంగా ఏదైతే వేసవి కాలంలో ఉంటుందో అదేవిధంగా దాదాపుగా రోజుకి 45 మిలియన్ యూనిట్ల నుంచి 55 మిలియన్ యూనిట్లు ఎక్కువగా ఈరోజు మనం వాడకానికి అవసరం వచ్చింది. వాటన్నిటికీ సంబంధించి అన్నిటిని అధిగమించి ఎక్కడా కూడా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బందులు పడకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చర్యలు